చర్ల మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆక్రమణకు గురైన కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ భూమిని కాపాడాలని ఆలయ కమిటీ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. ఈ సందర్భంగా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతూ చర్లలో ప్రభుత్వ భూములు ఆక్రమించడం పరిపాటిగా మారిందని, సర్వసాధారణమైన విషయం అయిందని అన్నారు. గత 30 ఏళ్లుగా కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకొని ఇంటి నిర్మాణాలు చేస్తున్నారని, గత 3 నెలల నుంచి రెవెన్యూ అధికారులకు ఆలయ కమిటీ పార్టీగా రెవెన్యూ అధికారులను విన్నవించినా ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని, పదుల సంఖ్యలో వినతి పత్రాలు ఇచ్చినా లాభం లేదని, అందుకనే ఈరోజు ఆ ప్రభుత్వం భూమిని స్వాధీనపరుచుకునేదాకా రిలే నిరాహార దీక్షలు చేయవలసి వస్తుందని తెలిపారు. గుడి బడి అనే తేడా లేకుండా ఆక్రమణదారులు విచ్చలవిడిగా చెలరేగుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనది కాదని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, ఆక్రమణకు గురైన కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకొని ఆలయ కమిటీకి రాతపూర్వకంగా అప్పగించాలని కోరారు. అక్రమంగా ప్రభుత్వం భూమిలో నిర్మించిన కట్టడాలను తొలగించాలని అన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చట్టరీత్యా కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లకు చర్ల పంచాయతీ వారు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను రద్దు చేయాలని, ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లకు విద్యుత్ అధికారులు ఇచ్చిన కరెంటు మీటర్లను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఆ భూమిలో నిర్మించిన కట్టడాలను తొలగించి ఆ భూమిని స్వాధీనపరుచుకొని ఆలయ కమిటీకి అప్పగించేంత వరకు ఈ దీక్షలు కొనసాగుతాయని తెలియజేశారు. ఈ న్యాయమైన పోరాటానికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, చర్ల మండల ప్రజలు, కన్యకా పరమేశ్వరి దేవి భక్తులు, మేధావులు అందరూ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ నంబూరి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ బి శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు గాదంశెట్టి నరసింహరావు, జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సాయంత్రం పక్కన ఉన్నది. దాన్ని కొంతమంది ప్రజలు ఆక్రమించారు. దాన్ని అమ్మారావు గారు పట్టించుకొని ఆ యొక్క ఆలయ భూమిని ఆ ఆలయ కమిటీకి అప్పగించగలరని కోరుతున్నాను. చర్లలోని సాయిబాబా గుడి ప్రక్కనటువంటిది శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం గత 30 సంవత్సరాల నుంచి ఉంటుంది. మా పెద్దలు బట్లగొట్టు ఎర్రకోమటయ్య గారు, చిన్నపోట్టు ఎర్రకోమటయ్య గారు, బంకునారాయణ గారు, కోటి గారు వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు పంచాయతీ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించారు. అది దేవాలయం చిన్నది అయిపోవటం వల్ల ఇప్పుడు పునఃప్రాణం పోయాలని పెద్ద దేవాలయం కడదామని వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుల సభ్యులందరూ మరొక దేవాలయం దాన్ని పెద్దగా నిర్మిద్దామని అనుకున్నాము. తీరా అక్కడ చూస్తే కొంతమంది ప్రజలు ఆ దేవాలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించడం జరిగింది. ఏమీ లేదు. ఎంఆర్ఓ గారు మాకు ఈ ఆలయ ప్రాంగణం నుంచి గత 25 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఆలయ ప్రాంగణాన్ని ఆ గుడి కమిటీ సభ్యులకి అందజేయాలని మేము కోరుచున్నాము. 3 నెలల కాలంగా మన చర్ల మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ తరఫున ఇక్కడ మండల కేంద్రంలో ఉన్నటువంటి సాయిబాబా గుడి సమీపంలోని కన్యకా పరమేశ్వరి గుడి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని సదరు వ్యక్తులు ఆక్రమించారని చెప్పి 3 నెలల కాలం పాటు మేము వినతి పత్రాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. మెమోరాండం ఇచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ టీంకి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కానీ మొత్తం కూడా మేము స్వాధీనపరచుకొని అక్కడ ఉన్నటువంటి కమిటీ వారికి ఖచ్చితంగా రాతపూర్వకంగా రాసేదానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. అలాగే ఆ గుడి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని మొత్తం కూడా స్వాధీనపరచుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆక్రమంగా ఇల్లు నిర్మించుకొని ఆక్రమంగా ఎవరైతే ప్రభుత్వ స్థలాన్ని అక్కడ ఖచ్చితంగా కావాలని చెప్పి పోయారో అదంతా కూడా వాళ్ళని ఇప్పటికి 3 నెలల నుంచి మాకు స్థానిక ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. కానీ ఎప్పుడు పోయినా సరే కూర్చోబెట్టడం, 4 మాటలు చెప్పడం, పంపించడం ఎందుకు తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని వీళ్ళు స్వాధీనపరచుకున్న పరిస్థితి లేదు. ఆక్రమంగా కట్టినటువంటి ఆ ఇళ్లను మొత్తం కూడా కుప్పకూల్చినటువంటి పరిస్థితి అంతకంటే లేదు. కాబట్టి స్థానిక ఎంఆర్ఓ గారికి నేను చెప్తా ఉన్నా, మీ నిర్లక్ష్య వైఖరే దీనికి నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు ఇక్కడ ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అలాగే మీరంటే మాకేం వ్యక్తిగత కక్షలేం లేవు. ప్రభుత్వ స్థలం మొత్తం ఏదైతే ఉందో ప్రభుత్వ స్థలం సదరు వ్యక్తులు ఆక్రమించారని చెప్పి మేము చెప్పినాం కాబట్టి మీరు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ మీ ఆఫీస్ ముందు ఈ టెంట్ వేయడం జరిగిందని మేము చాలా సూటిగా తెలియజేస్తా ఉన్నాం.
మీరు తక్షణమే ఆ ఇంటి నిర్మాణాలు మొత్తం ఆక్రమంగా నిర్మించినటువంటి ఇంటి నిర్మాణాలు మొత్తం కుప్పదోలాలా, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని మొత్తం కూడా కాపాడాలని చెప్పి మా మాస్లైన్ సిపిఎంఎల్ ప్రజాబంధ పార్టీగా, అలాగే ఇక్కడ ప్రజాబంధ పార్టీగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం.